హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ అకాడమీ. ఇంకా మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కావండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలామంది అభ్యర్థులు నిన్న చాలామంది మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అభ్యర్థులు మరియు యూట్యూబ్ ఛానల్ అభ్యర్థులు మరియు టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు అందరూ రెగ్యులర్గా నాకు ఈరోజు చాలామంది మెసేజ్ పెట్టడం జరిగింది. అసలు గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఈ మధ్య చెప్తలేరు, మీరు ఎస్ఐ కానిస్టేబుల్ గురించి వీడియో చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రూప్స్కి సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వమని చెప్పేసి చాలామంది అభ్యర్థులు నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళందరి కోరిక మేరకు నేను ఈరోజు మీకు అసలు గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, ఏ నెలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి, గవర్నమెంట్ అంటే ఏం ఆలోచిస్తుంది, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఈరోజు ఈ వీడియోలో గ్రూప్స్ నోటిఫికేషన్ తెలంగాణ టీఎస్పీఎస్సీకి సంబంధించి అసలు గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు, అసలు ఏ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ముందు రోజుల్లో టీఎస్పీఎస్సీ నుండి ఏ నోటిఫికేషన్స్ రావచ్చు, వాటికి సంబంధించిన సమాచారం అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కావండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా. మొదటగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి చాలామంది విద్యార్థులు చాలామంది పోయి రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేయమని చెప్పేసి రీసెంట్గా మనకు తెలిసిన అభ్యర్థులు కూడా టీఎస్పీసీ ఆఫీసులో ఇన్వార్డ్లో ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్స్ రిలీజ్ చేయమని చెప్పేసి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్, టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది అసలు మొత్తం 1000 నుంచి 1500 వరకు ఖాళీలు ఉన్నట్లు మనకున్న సమాచారం. కాకపోతే గవర్నమెంట్ మరి ఎన్ని పోస్టులకి ఆమోదిస్తుంది అనేది తెలియదు. మొత్తం అయితే గ్రూప్ 2కి సంబంధించి మాత్రం 1000 నుంచి 1500 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం ఎప్పుడు రావచ్చు, ఇది మాత్రం చాలామంది అభ్యర్థులు మన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు నాకు బాగా మెసేజ్ పెట్టారు. గ్రూప్ 2కి సంబంధించి మాత్రం నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం 2026కి సంబంధించి డిసెంబర్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ లేదా జనవరి 2027 డిసెంబర్ టు జనవరి వరకు ఖచ్చితంగా నోటిఫికేషన్. 2026 డిసెంబర్ నుండి 27 ఈ డిసెంబర్ లేదా జనవరిలో ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 100% వస్తుందండి. ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా మొదలు పెట్టలేదో ప్రిపేర్ కాండి. ఖచ్చితంగా గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా డిసెంబర్ లేదా జనవరిలో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రిపరేషన్ అనేది ఇంకెవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ పోస్ట్ మాత్రం 1000 నుంచి 1500 వరకు ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించి. ఖచ్చితంగా నాకు తెలిసి 800 పోస్టుల వరకు రిలీజ్ చేయొచ్చు. 1000 నుంచి 1500 ఉన్నాయి, కానీ 800 పోస్టుల వరకు రిలీజ్ చేయొచ్చు. గవర్నమెంట్ మరి ప్రభుత్వం ఎలా ఫైనాన్స్ అప్రూవల్ ఎలా ఇస్తుందో చూద్దాము. గ్రూప్ 2కి సంబంధించి మాత్రం వేకెన్సీస్ మాత్రం చాలా ఉన్నాయి, 1000 నుంచి 1500 వరకు ఉన్నాయి. ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం 800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించి కూడా చాలా వేకెన్సీస్ ఉన్నట్టు మనకున్న సమాచారం. ఎగ్జాక్ట్ వేకెన్సీస్ అన్నీ అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఖచ్చితంగా గ్రూప్ 3కి సంబంధించి కూడా చాలా పోస్టులు ఉన్నట్టు మనకున్న సమాచారం. ఎందుకంటే చాలామంది గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2లో జాయిన్ అయినారు. మళ్ళీ గ్రూప్ 3 పోస్ట్ అనేది ఖాళీ అయిపోయింది. గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా గ్రూప్ 3 ఖాళీ అయిపోయింది, మళ్ళీ గ్రూప్ 2 ఖాళీ అయిపోయింది. ఇట్లా చాలా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్కరికి గ్రూప్ 2, గ్రూప్ 3 3 అప్లై చేసిన వాళ్ళు, 3 జాబులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 జాబులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా వేకెన్సీస్ అనేవి ఏర్పడ్డాయి. అందుకే గ్రూప్ 3కి సంబంధించి కూడా చాలా పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లోనే 12 మంది అభ్యర్థులు గ్రూప్ 4 వచ్చిన వాళ్ళు, గ్రూప్ 3 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ చేసుకుంటూ గ్రూప్ 4లో జాయిన్ అయ్యి మళ్ళీ గ్రూప్ 3లోకి పోయినారు. ఆ గ్రూప్ 4 జాబులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి గ్రూప్ 4కు సంబంధించి కూడా చాలా పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 4కి సంబంధించి కూడా చాలా పోస్టులు ఉన్నాయి. అవి కూడా చాలా పడవచ్చు, భారీగానే పడతాయి. ఈసారి గ్రూప్ 4 మాత్రం ఖచ్చితంగా భారీగా పడతాయి. గ్రూప్ 2కి సంబంధించి 800 పోస్టుల వరకు పడవచ్చు. గ్రూప్ 2కి సంబంధించి చెప్పిన గ్రూప్ 3కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఎన్ని పోస్టులు అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. అవి కూడా చాలా పోస్టులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. గ్రూప్ 1కి సంబంధించి 230 నుంచి 250 వరకు పడవచ్చు గ్రూప్ 1కి సంబంధించి. ఎందుకంటే గ్రూప్ 1లో కూడా చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, సివిల్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఒక 10 మంది ఉన్నారు. కాబట్టి గ్రూప్ 1కి సంబంధించి కూడా పోస్టులు 250 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 1 అనేది ఇంకా కొన్ని పోస్టులు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా గ్రూప్ 1 అయితే
250 వరకు ఎక్స్పైర్ చేయొచ్చు. 220 to 250 వరకు ఎక్స్పైర్ చేయొచ్చు గ్రూప్ 1కి సంబంధించి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా 2026 డిసెంబర్ నుండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. ఇంకా టీజీపీఎస్సీ నుంచి అసలు మొదటగా ఏ నోటిఫికేషన్స్ వస్తాయి ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉన్న నోటిఫికేషన్స్ టీజీపీఎస్సీ నుంచి ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. అది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు, ఏ క్షణంలో రిలీజ్ కావచ్చు. ఈ రోజు రిలీజ్ కావచ్చు, నెక్స్ట్ మంత్ రిలీజ్ కావచ్చు, ఇంకా 3 months తర్వాత కూడా రిలీజ్ కావచ్చు. ఫస్ట్ అయితే టీజీపీఎస్సీ నుండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది రిలీజ్ అవుతుంది. 1100 పోస్ట్ వరకు ఫైనాన్షియల్ అప్రూవల్ రావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖచ్చితంగా రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అది కూడా పోస్టులు ఖాళీ ఉన్నట్లు మనకున్న సమాచారం. అది కూడా రిలీజ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి చాలామంది జీపీఓ గురించి కూడా అడుగుతున్నారు. జీపీఓకి సంబంధించి పోస్టులు అనేవి ఉన్నాయి, కానీ మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఒకవేళ జీపీఓకి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్లో నోటిఫికేషన్ పడుతుంది. జీపీఓకి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్ పడితే మాత్రం డిసెంబర్లో పడడానికి ఒక అవకాశాలు ఉంటాయి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టీజీపీఎస్సీ నుండి రావడానికి రెడీగా ఉంది. ఓకేనా. ఇంకా మీకు మనకి ఇంకా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావండి. ఓకేనా. ఇంకా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన విక్రమ్స్ అకాడమీ ఫాలో కావండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జై హింద్, జై తెలంగాణ.